యేసు ప్రభుని త్యాగ బలికి తరలిరారండి, తనివి తీరా క్రీస్తు మహిమ పొగడరారండి. యేసు ప్రభుని త్యాగ బలికి తరలిరారండి, తనివి తీరా క్రీస్తు మహిమ పొగడరారండి. ఆత్మశుద్ధికై ప్రాణమిచ్చి త్యాగ బుద్ధిని మాకు నేర్పి ఆత్మ వెలుగైనవే. మోక్షపురికి దారి చూపి స్వర్గ సిరులను మాకు పంచి జీవనది అయినవే. ఓ యేసుదేవా మా తోడు రావా, ఓ యేసుదేవా మా తోడు రావా. యేసు ప్రభుని త్యాగ బలికి తరలిరారండి, తనివి తీరా క్రీస్తు మహిమ పొగడరారండి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ దివ్య బలి పూజను ఈ క్రింది ఉద్దేశాల కోసం సమర్పిస్తూ ఉన్నాం. ఏలూరు మెత్రాసనం దివ్యవాణి టీవీ మూల నిధి దాతలు శ్రీమతి ఇట్ట నిర్మల శౌరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, మనవాళ్లకు మంచి భవిష్యత్తు. ఇట్టా శౌరి రిటైర్డ్ హెడ్ మాస్టర్ ఆత్మకు మరియు తుల్లిరి అన్నమ్మ కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి శ్రీమతి నిర్మల శౌరి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాడు దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు మనందరం కూడా ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కరోనా వైరస్తో బాధపడుతున్న వారికి సంపూర్ణ స్వస్థత, వారి కుటుంబాల్లో దేవుని దీవెనలు, ఆరోగ్య భాగ్యాలు, కరోనా వైరస్ ప్రపంచంలో పూర్తిగా తొలగిపోవాలని దివ్యవాణి టీవీ CEO మరియు సిబ్బంది సమర్పిస్తూ ఉన్నారు. దొరగారి చిన్నమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని సంజీవి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఎన్నం లూర్దురాజు ఆత్మకు నిత్య విశ్రాంతి, కుటుంబ సభ్యులకు మనోధైర్యం, మంచి ఆరోగ్యం దయచేయమని అన్నం శాంతకుమారి, శ్రావణి థామస్, సంపత్ కుమార్, సాత్విక్ లియో, సంజయ్ సామ్యుయల్ సమర్పిస్తూ ఉన్నారు. సిస్టర్ క్రిస్టీనా ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని సెయింట్ యాన్స్ కాన్వెంట్ మెహదీపట్నం సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం తుబాడు విచారణ గాద నిర్మల కుటుంబంలో మరణించిన వేలాంగిని నితిన్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఆదర్శ్ రెడ్డి, కౌశిక్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న గుర్జలపూడి విహానాకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, మంచి భవిష్యత్ దయచేయమని గుర్జలపూడి శ్రీనివాసరావు, నిర్మల రాణీష్, సరి పౌలీనా, భాగ్యమ్మ, వికుల్, రణ్విత మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. గుంటూరు మేత్రాసనం రెండచింతల విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న కుమారెడ్డి అంతోని రెడ్డి, కుమారెడ్డి అంతోని నిశాంత్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, జ్ఞానము, మంచి భవిష్యత్తును దయచేయమని కృతజ్ఞతాబలిని కుమారెడ్డి మర్రెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న సామిరెడ్డి బాల వెలాంగిని మేఘనకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, మంచి భవిష్యత్తు దయచేయమని తల్లిదండ్రులు మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. వీరి ఉద్దేశాలతో పాటు దివ్యవాణి దాతలందరి కొరకు కూడా మనం ఈ ప్రత్యేక బలిలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతోనూ
క్రీస్తునాథుని యందు ప్రియులారా, ఈరోజు మనం పునీత బోనిఫాస్ గారి వేద సాక్షి మరణ పండుగని కొనియాడుతూ ఉన్నాం. ఆయన ప్రత్యేకించి ఈరోజు ఆయన పండుగ కొనియాడడంలో ఆయనకి వేద ప్రచారం అంటే ఎంతో ప్రేమ ఉండేది. ఎంత ప్రేమ ఉండేదంటే చివరికి ఒక బిషప్గా ఉండేదానికంటే అది పక్కన పెట్టేసి పరిపాలన వేరే వాళ్ళకి అప్పచెప్పి తాను స్వార్థ ప్రకటన కోసం వెళ్ళేవారు. ఆ ప్రకటనలోనే వారు చనిపోవడం, వేదసాక్షి మరణం పొందడం మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుని నామాన్ని ఇతరులకు తెలియచేయడానికి ఎంతో ఆసక్తి. మరి మన జీవితంలో మనకి ఆ ఆసక్తి ఉన్నదా? దేవుడంటే ప్రేమ ఉన్నదా? ముఖ్యంగా క్రీస్తు ప్రభువు, దేవుడు క్రీస్తు ప్రభువుగా మనకు ఆవిష్కరించుకున్నాడు. ఆయన ద్వారా తనను తెలియపరచుకున్నాడు. ప్రత్యేకించి మరి దేవునికి దూరంగా జీవించినట్లయితే ప్రభుని క్షమించమని అడుగుతూ ఈ దివ్య బలి పూజను ప్రత్యేకించి దాతలందరి కోసం, దివ్యవాణి దాతలందరి కోసం సమర్పిస్తూ ఉన్నాం. వారందరి ఉద్దేశాలు నెరవేరినట్లుగా ఈ దివ్య బలి పూజలు వేడుకుంటూ మన పాపాలని క్షమించమని ప్రభుని అడుగుదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చింతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియ చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపాలని ప్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, స్వార్థ ప్రచారకుడను వేద సాక్షియునైన పునీత బోనిఫాసు క్రైస్తవ విశ్వాసమును తన పెదవులతో బోధించి తన రక్తముతో ముద్ర వేసి క్రీస్తు వేదమును విస్తరిల్ల చేసెను. అతని విజ్ఞాపన ప్రార్థనా సహాయమున మేము కూడా క్రైస్తవ విశ్వాసమునందు స్థిరముగా నిలచి మా క్రియల ద్వారా విశ్వాసమునకు సాక్షులుగా ఉండునట్లు అనుగ్రహించుము. మీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును, మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము. మీరీ భూమి మీద ప్రభువుని స్తుతించి కీర్తింపుడు. ఇప్పుడు నేను నన్ను పంపిన దేవుని చెంతకు వెళ్ళవలెను. తోబితు గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనము, 5వ వచనం నుండి 15వ వచనం వరకు మరియు 20వ వచనము. ఆ కాలంలో వివాహ ఉత్సవం ముగిసిన తరువాత తోబీతు కుమారుని పిలిచి, నాయన, నీ నేస్తునికి వేతనము చెల్లింపవలెను గదా, అతనికి మనం ఒప్పుకొనిన దానికంటే ఎక్కువగానే సొమ్ము చెల్లింపుము అని చెప్పాను. కనుక తోబియా రఫాయేలుని పిలిచి, నేస్తమా, నీవు తీసుకుని వచ్చిన డబ్బులో సగము పుచ్చుకొనుము. నీవు నాకు చేసిన మేలుకు ఇది బహుమానము. ఇక క్షేమముగా మీ ఇంటికి పొమ్ము అని చెప్పాను. అప్పుడు రఫాయేలు ఆ తండ్రి కొడుకులను ప్రక్కకు పిలిచి వారితో ఇట్లనెను,
మీరు ప్రభువుని స్తుతింపుడు. అతడు మీకు చేసిన ఉపకారములను ఎల్లరికీ విదితము చేయుడు. అప్పుడు ఇతరులు కూడా ఆ ప్రభుని సన్నుతించి కీర్తింతురు. ప్రభు చేసిన ఉపకారములను ఎల్లరికీ తెలియజేయుడు. మీరు ఎన్నడూ అతనిని స్తుతించుట మానవలదు. రాజును గూర్చిన రహస్యమును ఎవరికి చెప్పకుండుట మేలు. కానీ దేవుడు చేసిన మేలును ఎల్లరికి ప్రకటించుట మంచిది. అప్పుడు అందరూ ఆయనను గౌరవింతురు. మీరు మంచి చేయుదురేని మీకెట్టి కీడు కలుగదు. ధనమును కూడబెట్టుకొని దుష్ట జీవితము జీవించుట కంటే చిత్తశుద్ధితో ప్రార్థన చేయుట, మంచి జీవితమును గడుపుచు దానధర్మములు చేయుట మెరుగు. బంగారమును కూడబెట్టుకున్నట కంటే దానము చేయుట మేలు. దానము మిమ్ము మృత్యువు నుండి కాపాడును, మీ పాపములెల్లా కడిగివేయును. దానము చేయువారు దీర్ఘాయుష్మంతులగుదురు. పాపపు పనులు దుష్కార్యములు చేయువారు తమకు తామే కీడు తెచ్చుకొందురు. రాజును గూర్చిన రహస్యమును గుప్తముగా నుంచవలనని, దేవుడు చేసిన మేలులను ఎల్లరికి ప్రకటించవలనని నేను ముందుగానే చెప్పితిని. ఇప్పుడు ఏమి దాచక మీకు పూర్ణ సత్యమును తెలియజేసేదను. తోబీతు, నీవు శారా ప్రార్థనలు చేయనప్పుడు మీ మనవులను నేను దేవుని దివ్య సన్నిధిలో అర్పించితిని. నీవు చచ్చిన వారిని పాతిపెట్టినప్పుడు నేనట్లే చేసితిని. నీవు భోజనమునకు కూర్చుండి అన్నము తినకయే లేచిపోయి పీనుగను పాతిపెట్టి వచ్చినప్పుడు ప్రభు నీ విశ్వాసమును పరీక్షించుటకు నన్ను పంపెను. మరియు నీకు ఆరోగ్యదానము చేయుటకు నీ కోడలు సారాను పిశాచ పీడనం నుండి విడిపించుటకు దేవుడు నన్ను పంపెను. నేను దేవుని దివ్య సన్నిధిలో నిలిచి అతనికి సేవలు చేయుటకు సిద్ధముగా నుండు 7 దేవదూతలలో ఒకడైన రఫాయేలును. మీరు భూమి మీద ప్రభువును స్తుతించి కీర్తింపుడు. ఇప్పుడు నేను నన్ను పంపిన దేవుని చెంతకు వెళ్ళవలెను. మీకు జరిగిన సంఘటనలన్నిటినీ పుస్తకమున రాసి ఉంచుకొనుడు అని చెప్పెను. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరూ. నిత్యుడైన ప్రభువునకు నిత్యుడైన ప్రభువునకు కీర్తి కలుగునుగాక. కీర్తి కలుగునుగాక. ఆయన నరులను శిక్షించును, మరలా వారిని కరుణించును. నరులను పాతాళమునకు అనగదొరుక్కును, మరలా వారిని అచట నుండి పైకి కొనువచ్చును. ఆయన నుండి తప్పించుకున్న వాడెవడునూ లేడు. అందరూ నిత్యుడైన ప్రభువునకు కీర్తి కలుగునుగాక. కీర్తి కలుగునుగాక. మీరు పూర్ణ హృదయముతో ప్రభువును ఆశ్రయించి చిత్తశుద్ధితో ఆయనకు విధేయులు కండు. అప్పుడు ఆయన మీ నుండి మొగము మరల్చుకొనక మిమ్ము ఆదుకొనుటకు సంసిద్ధుడగును. అందరూ నిత్యుడైన ప్రభువునకు కీర్తి కలుగునుగాక. కీర్తి కలుగునుగాక. తేనెలూరి ప్రభుని మాటలు, జీవమొసగు దివ్య పలుకులు. తేనెలూరి ప్రభుని మాటలు, జీవమొసగు దివ్య పలుకులు. వినరండి కనరండి, వినరండి కనరండి. వాక్యానుసారం నడువగరండి, వాక్యానుసారం నడువగరండి. హల్లెలూయా 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 హల్లెలూయా.
తేనెలూరి ప్రభుని మాటలు, జీవమొసగు దివ్య పలుకులు. తేనెలూరి ప్రభుని మాటలు, జీవమొసగు దివ్య పలుకులు. ప్రభువు మీతో ఉండును గాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త అధ్యాయము 12 వచనాలు 38 నుంచి 44 వరకు. యేసు ఇట్లా ఉపదేశించచ్చు, మీరు ధర్మశాస్త్ర బోధకుల విషయమై కడు జాగరూకులై మెలగుడు. వారు నిలువుటంగీలను ధరించి తిరుగుటను, అంగడి వీధులలో వందనాలు అందుకొనుటకును కోరుకుందురు. ప్రార్థనా మందిరమున ప్రధానాసనములను, విందుల యందు అగ్రస్థానాలను వారు కాంక్షింతురు. వారు దీర్ఘ జపములను చేయనట్లు నటించుచు వితంతువుల ఇండ్లను దోచుకొనుచున్నారు. వారు కఠినతరమగు శిక్షకు గురి కాగలరు అని. పిమ్మట యేసు కానుకల పెట్టి ఎద్ద కూర్చుండి అందు ప్రజలు కానుకలు వేయి రీతిని పరీక్షించుచుండెను. ధనికులు అనేకులు అందులో ఎక్కువ డబ్బు వేయుచుండరు. అప్పుడు ఒక పేద విధవరాలు వచ్చి 2 నాణాలు మాత్రమే వేశాను. ఆయన శిష్యులను పిలిచి, ఈ కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ పేద విధవరాలు ఎక్కువ వేశానని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అని అనను. ఏలైన వారందరూ తమ సమృద్ధి నుండి కానుకలు వేసిరి. కానీ ఈమె తన లేమి నుండి తనకున్నదంతయు, తన జీవనాధారమంతయు త్యాగము చేసినది అనను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన ద్వారా మన పాపము క్షమించబడునుగాక. ఆమేన్. మీరు ఈ సంఘటన వినే ఉంటారు. బిల్ గేట్స్ ధనవంతుడైన తర్వాత ఆయన అడిగారు, నీకన్నా ధనవంతులు ఎవరు ఉన్నారా అంటే, అవును ఒకరున్నారని చెప్పి ఆయన చెప్పాడు. నేను న్యూయార్క్ ఎయిర్పోర్ట్లో పేపర్ అమ్మే అబ్బాయిని చూశాను. పేపర్ కొనాలనుందిగా నా దగ్గర చిల్లర లేదు. అప్పుడు పేపర్ తీసుకొని తిరిగి అతనికి ఇస్తూ ఉంటే, నేను నీకు ఫ్రీగా ఇస్తున్నాను తీసుకో అన్నాడట. మరలా రెండోసారి కూడా అదే జరిగింది. అయితే ఈసారి తిరస్కరించాడు బిల్ గేట్స్. బాగాలేదు ఇట్లా తీసుకోవడం అని. అప్పుడు ఆ కుర్రవాడు చెప్పాడు, నా ప్రాఫిట్స్లో నేను ఇది ఇస్తున్నాను కాబట్టి నాకు ఇబ్బంది లేదులే అని చెప్పేసి నేను పస్తుండాల్సిన పని ఏం లేదని. 19 సంవత్సరాల తర్వాత ఈ బిల్ గేట్స్ అనేవాడు చాలా ధనవంతుడు, కుబేరుడయ్యాడు. అప్పుడు 1 నెలన్నర సేపు ఈయన్ని వెతికాడట. చివరికి కనుగొని, నేను తెలుసా అని అడిగాడట. ఎందుకు తెలియదు, తెలుసు, 2 సార్లు ఇచ్చాను పేపర్ నీకు, మరి నీకేం కావాలో అడుగు నేను ఇస్తాను, నేను నీకు సహాయం చేయదలుచుకున్నానని చెప్పినప్పుడు, అది నా సహాయానికి సరితూగదండి సార్, ఎందుకంటే నేను పేదవాడిగా ఉన్నప్పుడు సహాయం చేశాను, మీరు ధనవంతుడిగా ఉన్నప్పుడు సహాయం చేస్తాను. ఇది మనం విని ఉంటాం. అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు ఈ విధవరాలు 2 పైసలు 2 నాణ్యాలు వేయడం, ఈమె గొప్పది అని మనం చెప్పుకోవడం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ధనవంతులు కొంత ఇస్తే ఈమె ఉన్నదంతా ఇచ్చింది. ధనవంతులు ఇతరుల మెప్పు కోసం ఇస్తే ఈమె మనస్ఫూర్తిగా దానం చేసింది. ఎందుకంటే వాళ్ళు ఎవరెవరు చూస్తున్నారా, ఏం చేస్తున్నారా, ఏమనుకుంటారా అని ఇచ్చారు. కానీ ఈ మాత్రం తన స్వతహాగా దానం చేసింది. ఇక 3వది దేవుని మీద ఆధారపడింది ఈమె. ఎందుకంటే తరువాత పూట ఎట్లా గడుస్తుందో తెలియదు. కాబట్టి దీన్ని త్యాగమయ దానం, త్యాగపూరిత దానం అని మనం చెప్తూ ఉంటాం.
ఈరోజు ధ్యానాంశాన్ని నేను కొంచెం క్రొత్తగా చూస్తున్నాను. అదేమిటంటే కనిపించని వారిని గుర్తిస్తావా? కనిపించని వారిని గుర్తిస్తావా? దీనికి నేను మీకు ఒక సంఘటన చెప్పదలుచుకున్నా. మదర్ తెరేసా గారి జీవితంలో. మదర్ తెరేసా గారి దగ్గరికి ఒకసారి ఒక బిచ్చగాడు వచ్చాడట. అమ్మా, నువ్వు పేదల కోసం నువ్వు చేసేదానికి అందరూ ఎన్నో ఇస్తూ ఉంటారు. ఈరోజు నాకు భిక్షం 10 పైసలు మాత్రమే వచ్చింది, నేను ఇవ్వాలనుకుంటున్నాను అని అన్నాడు. కాసేపు మదర్ తెరేసా గారు ఆలోచించి ఆమె చెప్తూ ఉంది, నాకు అనిపించింది తీసుకుంటే ఇతడు పస్తు ఉండాల్సి వస్తుందేమో, తీసుకోకపోతే ఇతను బాధపడతాడేమో, అవమానకరంగా ఫీల్ అవుతాడేమో అని చెప్పి అనుకుంది. ఏదేమైనప్పటికీ కూడా నేను దానిని తీసుకున్నాను. కానీ ఆమె ఒక మాట చెప్పింది, నేను ఎప్పుడు చూడలేదు, ఎంతోమంది నాకు డబ్బులు ఇచ్చారు, ఆహారం ఇచ్చారు దానంగా, కానీ ఆ బెచ్చగాడి ముఖంలో ఆనందాన్ని నేను ఎప్పుడు ఎక్కడా ఎవరిలో చూడలేదు. ఇచ్చాను అన్న భావన, నేను కూడా ఇచ్చాను అన్న భావన, ఇది ఆమె చెప్తూ ఉంది ప్రేమానందం, ద జాయ్ ఆఫ్ లవ్. ఇక్కడ మీరు గమనించారో లేదో, ఇక్కడ మదర్ తెరేసా గారు ఎందుకు ఆ బిచ్చగాడి దగ్గర ఈ 10 పైసలు తీసుకుంది? నేను తిరిగి దాని దగ్గరికి వస్తాను. ఈరోజు మొదటి పట్టణం మనం చూస్తే తోబియా స్నేహితుడైన అజారియా, రఫాయేలు దేవదూత స్నేహితుడిగా అజారియా రూపంలో ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయనతో వెళ్ళడం ఇవన్నీ జరిగాయి. చివరికి ఇంటికి వచ్చిన తర్వాత మనం చదివాం ఈరోజు, సగం ఇవ్వడం సముచితం. వచ్చిన ఆస్తులు, వచ్చిన బహుమానాల్లో సగం నీకు ఇవ్వడం సముచితం అనుకుని వీళ్ళిద్దరూ తోబియా ఇవ్వాలనుకున్నారు. కానీ మామూలుగా మనలో ఏం చేస్తారంటే, ఏరు దాటేదాకా వాడమల్లయ్య, ఏరు దాటిన తర్వాత బోడి మల్లయ్య అంట. మీరేమో కానీ నేనైతే చాలామందిని చూశానండి జీవితంలో, చాలామందిని చూశాను. కాబట్టి నేను ఒకటే నేర్చుకున్నా, 2 విషయాలు, ఒకటి కాదు 2 విషయాలు. ఒకటి, నువ్వు సహాయం చేస్తే ఎప్పుడు కూడా ఏది ఆశించి చేయగాకు. రెండవది, నీకెవరైనా సహాయం చేసినప్పుడు కృతజ్ఞతాభావం కలిగి ఉండు, అది నీకు మంచిది, ఆశీర్వాదకరం. ఇక్కడ కృతజ్ఞతాభావం అనేది అవతల మనిషి శ్రమ దాచుకోకూడదు. అప్పుడు రఫాయేలు ఈ కృతజ్ఞతాభావాన్ని చూపిన తోబితికి తనెవ్వరో రహస్యాన్ని చెబుతూ, రఫాయేలు అనే దేవదూత నేను 7 దేవదూతల్లో ఒకరిని, దేవుని సన్నిధిలో ఉండేవాడిని, కాబట్టి మీ నిమిత్తమై దేవుడు పంపించాడు. దేవుని రక్షణ ఇవ్వడానికి, దేవుని పోషణ ఇవ్వడానికి, దేవుని శిక్షణ ఇవ్వడానికి మిమ్మల్ని దేవుడు పరీక్షించాడు. మీకు నేను ప్రార్థనా సహకారాన్ని అందించాను. ఎందుకంటే తోబీతు సారా ప్రార్థన దేవుని సన్నిధికి తీసుకువెళ్ళింది ఈ దూతే. తోబీతు మంచి పనులు చేసినప్పుడు దేవుని దగ్గరికి చెప్పింది ఈ దేవదూతే. దెయ్యం నుండి కాపుదల చేసింది దేవదూతే. ఇంకొక మాట కూడా చెప్పాడు, పేదలకు సహాయం చేసే వారికి దేవుని ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. రఫాయేలు అనగా దేవుడు స్వస్థపరచును, గాడ్ హీల్స్. ఇక్కడ దేవుడు కృతజ్ఞతాభావం ఉన్నవారి ఎడ ఎలా మెలుగుతాడో, దేవుడు పేదలకి సహాయం చేసేవారి ఎడ ఎలా మెలుగుతాడు. ఎందుకనంటే దేవుడు పేదల పక్షపాతి. మరి ఇక్కడ మనం చూసినట్లయితే, ఇప్పుడు నేను అడిగిన ప్రశ్న, కనపడని వారిని గుర్తిస్తావా? ఇక్కడ ఎందుకు మదర్ తెరేసా గారు ఆ 10 పైసలు తీసుకున్నారు? ఈరోజు మార్కు శుభవార్త 2 విషయాల్ని ఒకచోట చేర్చి చెప్తూ ఉన్నాడు. ఒకటి, ధర్మశాస్త్ర బోధకుల గురించి మాట్లాడాడు. ఏమని మాట్లాడారు? జాగరూకులై ఉండండి, వాళ్ళ గురించి జాగ్రత్త పడండి, వాళ్ళు దొంగలు,
నిలువుటంగిలు ధరిస్తాడు. కాబట్టి వాళ్ళు దీర్ఘజపాలు జపిస్తారు, వితంతువుల ఇండ్లను దోచుకుంటారు అని కూడా చెప్పాడు. పైన పటారం లోన లొటారం అనే జీవితం వెళ్ళదు. కాబట్టి ఏమిటి అంటే ఎందుకు ఈ రెండు, దానికి తోడు ఇప్పుడు ఈరోజు 2 పైసలు నాని ఇచ్చిన ఈ పేద విధవరాలు కథను ఎందుకు జోడించాడంటే ఒకదాని తర్వాత ఒకటి దానికి కారణం ఉంది, రెండింటికి సంబంధం ఉంది. యేసు ప్రభువు గుర్తిస్తున్నాడు, చూస్తున్నాడు. పేదవాడు ధనవంతుడికి ఎప్పుడూ ఇస్తూనే ఉంటాడండి. ఈ స్త్రీని చూశాడు, ఈ స్త్రీ విధవరాలు. ఏం చేస్తున్నారు వీళ్ళు? ఈ విధవరాలను దోచుకుంటున్నారు. కాబట్టి ఆ విధంగా స్త్రీ ఎప్పుడూ ఇస్తూనే ఉంటుంది. యేసు గమనించాడు. ఏమి గమనించాడు? త్యాగపూరిత జీవితాన్ని గమనించాడు. కేవలము త్యాగమయ దానాన్ని మాత్రమే కాదు, ఈమెలో త్యాగపూరిత జీవితాన్ని యేసు గమనించాడు. ప్రైజ్ ది లార్డ్. యేసు చూశాడు. ఎలా చూశాడు? ఒక వ్యక్తిగా చూశాడు, ఒక వ్యక్తిగా గుర్తించాడు ఈ స్త్రీని. ఈమె ఎవరికి కనపడదు. మదర్ తెరేసా కూడా కనపడని వారిని సమాజంలో గుర్తించిన వ్యక్తి. ప్రైజ్ ది లార్డ్. అందుకనే మదర్ తెరేసాకి అంత గుర్తింపు వచ్చింది. నేను మదర్ తెరేసా గురించి స్టేజ్ షో వేసినప్పుడు అమెరికా పద్ధతిలో పెద్ద షో, దాదాపు 52 లక్షలు ఖర్చు పెట్టాం. అది ఇంకా వేయాలని ఉంది కానీ చాలా చోట్ల వేసాము. గుంటూరు, వైజాగ్, విజయవాడ, హైదరాబాద్లో. అక్కడ ఏమి ప్రస్ఫుటంగా నాకు తెలిసింది అంటే మదర్ తెరేసా గారి గురించి చెప్తూ ఉంటే, మదర్ తెరేసా పేదవాడిలో దేవుణ్ణి చూసింది, దేవుణ్ణి చూపించింది. ప్రైజ్ ది లార్డ్. కనపడని వారిని, సమాజం గుర్తించిన వారిని ఆమె గుర్తించింది. ద ఇన్విజిబుల్ పీపుల్ అంటాం. ఈరోజు మన కుటుంబంలో తల్లి ఎంతో శ్రమ చేస్తూ ఉంది, తండ్రి ఎంతో కష్టపడుతూ ఉంటాడు, గుర్తించరు ఎవరు, అవునా? అదేవిధంగా ఒక వ్యవస్థలో నువ్వు ఎంతో కష్టపడతావు కానీ గుర్తింపు ఉండదు. కొంతమంది కుటుంబంలో కష్టపడే తమ్ముడు ఉంటాడు, లేదా కష్టపడే అన్న ఉంటాడు, గుర్తించరు. ఇక్కడ ఆ స్త్రీ కూడా మనిషే అని చెప్పి యేసు ప్రభు గుర్తించాడు. మనం ఏమంటామంటే అలాంటి వాళ్ళని దురదృష్టవంతులు అంటాం. ఎవడ దురదృష్టవంతుడండి? ఆమె దురదృష్టవంతురాలా అంటే ఆ విధంగా చెప్పి పేదరికంపై ముద్ర పడకుండా చూడడం అన్నమాట మనం. అంతేగాని పేదవాడిని పట్టించుకోవాల్సిన పని ఉండదు కదా అలా చెప్తే. ఎవరు అదృష్టవంతుడు, ఎవరు దురదృష్టవంతుడు? పరిస్థితుల ప్రభావం అండి. ధనవంతుడిగా పుట్టడం తప్పు కాదు, పేదవాడిగా పుట్టడం అంతకంటే తప్పు కాదు. కానీ సామాజిక వ్యవస్థలు ఎక్కువసార్లు పేద ధనిక భేదాన్ని సృష్టిస్తాయి. అవి మనం గమనించాలి. ఈ కరోనా కాలంలో కూడా కనపడని వాళ్ళు చాలామంది ఉన్నారు. మున్సిపాలిటీ వర్కర్స్ని ఎప్పుడు గుర్తించామండి? చిన్న చిన్న పనులు చేసే వాళ్ళని ఎప్పుడు గుర్తిస్తామండి? ఫ్రంట్ లైన్ వర్కర్స్, ఆ మధ్య వలస కార్మికులు ఎప్పుడు కరోనా దాకా గుర్తించలేదు. రోడ్డును బడి వెళ్ళిపోతుంటే వీళ్ళు సౌధాలు కడుతున్నారని గుర్తించారు. ప్రియులారా, ఈరోజు కూడా పేదవాడిని గుర్తించేవాడు లేడు. ఈరోజు వ్యాక్సిన్ గురించి మాట్లాడినా పేదవాడు ఎక్కడ? బలహీనులు ఎక్కడ? ఈరోజు కరోనా చుట్టుముట్టినప్పుడు తల్లిదండ్రులు గుర్తించేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అనారోగ్యంలో ఉన్న ప్రతి వ్యక్తిని గుర్తించేవాళ్ళు ఎవరు ఉన్నారు? కనీసం చూడడానికి కూడా వచ్చేవాళ్ళు లేరు. కరోనా అయిపోయిన తర్వాత 2-3 గంటలకే కరోనా చచ్చిపోద్ది మనిషితో పాటు. ఎందుకంటే దానికి పరాన్నజీవి కాబట్టి అది మనిషి లేకపోతే అది కూడా బతకదు. కానీ మనం మాత్రం అమానుషంగా ప్రవర్తిస్తాం. ఈరోజు మన చుట్టూ ఉన్నవారిని, మొన్న ఈ మధ్య నేను విన్నాను ఒక మాట. కరోనా సమయంలో ఒక ట్రెడిషనల్ విలేజ్ అట, మన గ్రామాలే,
అంటే నేను చెప్పకూడదు ఎక్కడ అనేది, మళ్ళీ మీరు ఫీల్ అవుతారు. అక్కడ క్యాథలిక్స్ ఉండి కూడా పెద్ద విలేజ్, సమాధి చేయడానికి ఎవడూ వెళ్ళలేదట. బయట ముస్లింలు వచ్చి సమాధి చేశారంట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సిగ్గు ఉండాలండి మనకి, సిగ్గు లేదు మనకి. ఈరోజు మతం, కులం శత్రువుగా చూస్తున్నాం. భయపడతాం అనవసరంగా, వాళ్ళంటే భయపడతాం. తోడేళ్ళలాగా, శత్రువుల్లాగా చూడకు, అసహించుకోవద్దు. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే అలా చూస్తావు, నువ్వు కనపడని వారిని గుర్తించు. స్టీరియోటైప్. వేశ్య అంటే నీకేం తెలుసు? వేశ్య అనగానే అసహించుకుంటావు, అమానుష్యంగా ప్రవర్తిస్తావు. అది పాపము, నేరము కూడా అంటాడు ప్రభు. దేవుడు చూసినట్లు మనం కూడా చూడాలి. దీనాత్మలు ధన్యులు. వ్యభిచారంలో పట్టుబడ్డ స్త్రీని ఆయన ఎలా చూశాడు? ధనవంతుడైన సుంకరిని ఎలా చూశాడు? నీవు మనిషివే అని గుర్తించాడు. ధనవంతుడైనంత మాత్రాన అందరు ధనవంతులు తప్పటోళ్ళేనా? సమరయ స్త్రీని పరాయి వాళ్ళైనంత మాత్రాన అందరూ శత్రువులేనా? ఆ స్త్రీ అవసరం గుర్తించు. యేసుప్రభు గుర్తించాడు. మనకు అవసరం ఉందండి. దేవునిలా చూడు, దేవునిలా ప్రేమించు, దేవునిలా చేయి. యేసులా ఉండాలంటే యేసులా చూడాలి. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రత్యేకించి కనిపించని వారిని గుర్తిస్తావా? ఎవరు నీకు కనిపించిన వాళ్ళు? నీ కుటుంబంలో, నీ చుట్టూ నీకు మేలు చేసిన వాళ్ళని, నువ్వెప్పుడు కూడా మెచ్చుకొని వాళ్ళని యేసు ప్రభులా గుర్తించు. వారు కూడా మనిషి అని గుర్తించి. ఈరోజు 2 నాణ్యాలు వేసిన స్త్రీని గుర్తించాడు. మదర్ తెరేసా గుర్తించి 10 పైసలు ఇచ్చిన వాడిని. ఈరోజు ఆ గుర్తింపు లేక చచ్చిపోయేవాళ్ళు చాలామంది ఉన్నారు. అందరం లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మా పావన జనకులు పోప్ ఫ్రాన్సిస్ గారిని దీవించండి. మా పీఠాధిపతులను, గురువులను, మరి ముఖ్యంగా వీరందరిని ఆశీర్వదించి సంఘంలో, సమాజంలో కనిపించిన వారిని గుర్తించే విధంగా వారి బోధ, మరి పునీత బోనిఫాస్ గారిలాగా స్వార్థ కాంక్ష వారిలో రగిలించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఈరోజు మీరు మీ వాక్కు ద్వారా మాకు కనిపించిన వారిని ఎలా గుర్తించాలి, యేసులా ఉండాలంటే యేసులా చూడాలి అని నిరూపించారు. త్యాగపూరిత జీవితాన్ని మీరు కోరుకుంటున్నారు ప్రభు. ఈరోజు మాలో చాలామంది ఉన్నప్పటికి కూడా ఇవ్వలేని పరిస్థితి, ఇచ్చే మనసు లేదు. ఏదో ఇచ్చేస్తున్నాం అనుకుంటున్నాం దేవాలయానికి, ఏదో ఇచ్చేస్తున్నాం అనుకుంటున్నాం పేదవాళ్ళకి. ఈరోజు తోబీత్ సారా జీవితంలో, మరి పరిశుద్ధ గ్రంథంలో పేదలకు సహాయం చేసిన వారిని ఎలా దేవుడు గుర్తుంచుకుంటాడు నీవు సెలవిచ్చి ఉన్నావు. మేము కూడా కరోనా సమయంలో కనిపించిన వారిని గుర్తిస్తూ, అవసరంలో ఉన్న వారిని గుర్తిస్తూ మా సేవ అందించే శక్తిని, సహాయాన్ని, జ్ఞానాన్ని, తెగువని, ధైర్యాన్ని, బుద్ధిని దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించు. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. మా ధర్మదాతలందరినీ గుర్తిస్తూ ఆశీర్వదించమని అడుగుతూ ఉన్నాం. అయితే పెద్ద పెద్ద మొత్తాలు ఇచ్చేవాళ్ళే కాదు, ఎవరికి చెప్పకుండా గుప్తదానాలు ఇచ్చేవాళ్ళని గుర్తుంచుకోమని అడుగుతూ ఉన్నాం ప్రభు. మాలో ఇస్తున్నామన్న భావన కంటే అది దేవునిది అని చెప్పే భావన కలిగే భాగ్యాన్ని దయచేయండి. మరి ముఖ్యంగా ప్రభు తోబియా జీవితాల్లో దేవుడు అంత ఇచ్చాడో వారికి అర్థమయ్యేటట్లు చూపించావు. సగం తీసుకోమని నాకన్నా సరిపోదు అది, ఎందుకంటే అంతా దేవుడు ఇచ్చింది. ఈరోజు దివ్యవాణిని ఎంతోమంది చిన్న చిన్న త్యాగాలతో, చిన్న చిన్న మొత్తాలని
త్యాగముతో, త్యాగపూరితముతో, త్యాగమయముతో నడిపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా 2 చేపలు 5 రొట్టెలు ఇచ్చే బిడ్డలందరినీ ఆశీర్వదించమని ప్రభువా, వారిని గుర్తించి గుక్కెడు మంచినీళ్ళు ఇస్తే నేను గుర్తిస్తానన్నావు. వారిని కూడా గుర్తించమని, వారి జీవితాల్లో కావాల్సింది దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మీ చేయి ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మీ అవసరాలని ప్రభువుకి విన్నవించండి. ఈ మా మనవులన్నింటినీ మా నాథుని యేసుక్రీస్తు ద్వారా మనం చేయించున్నాం తండ్రి. ఆమేన్. అమరుడేసురాజుకు అంజలి అర్పించెదం, మనలను మనము ప్రభునకు సమర్పించుకునుదము. అమరుడేసురాజుకు అంజలి అర్పించెదం. పేద విధవరాలేసిన 2 కాసులు యేసయ్య దృష్టిలో విలువైన రాసులు. పేద విధవరాలేసిన 2 కాసులు యేసయ్య దృష్టిలో విలువైన రాసులు. తన సర్వం సమర్పించి తన సంపద యేసేనని, తన సర్వం సమర్పించి తన సంపద యేసేనని నేర్పుచున్నది సమర్పణా జీవితం. నేర్పుచున్నది సమర్పణా జీవితం. అమరుడేసురాజుకు అంజలి అర్పించెదం, మనలను మనము ప్రభునకు సమర్పించుకొనుదము. అమరుడేసురాజుకు అంజలి అర్పించెదం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగనట్లు ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేము సమర్పించే ఈ కానుకలను నీ ఆశీస్సులతో పవిత్రపరచము. వేద సాక్షైన పునీత బోనిఫాస్ని మీద ప్రేమ వలన అన్ని విధములైన శారీరక హింసలను సహించగలిగ శక్తిని కలిగి ఉండను. నీ కృప ద్వారా మా హృదయములు నీ ప్రేమతో ప్రజ్వరిల్లినట్లు కరుణించము. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పవన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకం. ఏలైనా వేదసాక్షైన పునీత బోనిఫాస్ క్రీస్తు వలె నీ నామ మహిమ కొరకు తన రక్తమును ధారపోషం. ఈ విధముగా అతని మరణమునందు నీ మహాకార్యములు ప్రత్యక్షమగుచున్నావు. బలహీనులకు నీ శక్తిని వసగి నీ పరిపూర్ణతను రుజువు చేయుచున్నావు. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వారు నీకు ఉత్తమ సాక్షులుగా ఉన్నట్లు అనుగ్రహించుచున్నావు. కావున స్వర్గపు శక్తులతో ఏకమై
మేము భూమిపై నిన్ను నిరతము పూజించుచు నీ ఘనతను ఎల్లప్పుడూ స్తుతించుట ఎట్లనగా, పరిశుద్ధులు పరిశుద్ధులు మీరే పరిశుద్ధులు, పరిశుద్ధులు పరిశుద్ధులు మీరే పరిశుద్ధులు. పరలోకము భూలోకము మీ మహిమతో నిండినది, పరలోకము భూలోకము మీ మహిమతో నిండినది. హోసానా హోసానా హోసానా, ఏలిన వారి నామమున వేంచేసెడివారు, ఆశీర్వదింపబడినవరు. హోసానా హోసానా. ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటై నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పాని అందుకుని కృతజ్ఞతావందనాలు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా, నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగాని భోజనానంతరం పాత్రమును అందుకొని మరలా కృతజ్ఞతావందనాలు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా, నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్ర. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము, ప్రభువా మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. ప్రభువా మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరల వచ్చు వరకు వేచియుందుము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవాన్ని వసగి అప్పమును రక్షణ పాత్రాన్ని మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును వచ్చి మీ పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తాలందు పాలువారముగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకును. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా పోల అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణ చేయి. ఉత్థానము గదమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరం ముందు చనిపోయిన వారందరినీ స్మరించు. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకును. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లియగు మరియమాతతోను
పునీత అపోస్తులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశాన్ని అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మాకు నీటికి అనుగ్రహింపుము, మా దప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము, మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, నీ కీడుల నుండి మమ్మ రక్షించము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించు. మీ దయానుగ్రహం వల్ల పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకను నిరీక్షించుతుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను మీ అపోస్తులతో వచించిన వారిని యేసు మా పాపమును లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షించము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహించము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితోనుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానాన్ని తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకముక పాపములను పరిహరించడి ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలవబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దేవి సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యం కాదు గనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ప్రేమామయుని పరమ ప్రసాదం, దివ్య సత్ప్రసాదం, మానవాళిలో ప్రేమను నింపే పరలోకాహారం. ప్రేమామయుని పరమ ప్రసాదం, దివ్య సత్ప్రసాదం, మానవాళిలో ప్రేమను నింపే పరలోకాహారం. స్వీకరించండి, నిత్య జీవం పొందండి, ఆనందించండి, ప్రభుతో ఏకమవ్వండి. స్వీకరించండి, నిత్య జీవం పొందండి, ఆనందించండి,
ప్రభుతో ఏకమవ్వండి. ప్రేమామయుని పరమ ప్రసాదం దివ్య సత్ప్రసాదం మానవాళిలో ప్రేమను నింపే పరలోకాహారం. కరుణ ప్రేమ జాలి మన అందరిలో ఉండాలి. మంచి సమరీయునిలా మన హృదయాలు జ్వలించాలి. కరుణ ప్రేమ జాలి మన అందరిలో ఉండాలి. మంచి సమరీయునిలా మన హృదయాలు జ్వలించాలి. యేసే మార్గము సత్యమని విశ్వాసముతో చాటాలి. యేసే నిత్య జీవమని ప్రేమతో ప్రకటించాలి. యేసే నిత్య జీవమని ప్రేమతో ప్రకటించాలి. స్వీకరించండి, నిత్య జీవం పొందండి. ఆనందించండి, ప్రభుతో ఏకమవ్వండి. ప్రేమామయుని పరమ ప్రసాదం దివ్య సత్ప్రసాదం మానవాళిలో ప్రేమను నింపే పరలోకాహారం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పరమ రహస్యములందు పాల్గొని నమ్మము. వేద సాక్షి అయిన పునీత బోనఫాసు వలె ధైర్య సాహసములు కలిగినట్లు కరుణించము. తత్ఫలితముగా మేము నీకు విశ్వాసపాత్రమైన నిస్వార్థ సేవ చేయుచు బాధలందు కూడా విజయమునబడినట్లు అనుగ్రహించము. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పునీత యోసేపు గారికి ప్రార్థన. రక్షకుడు క్రీస్తు సంరక్షకుడైన యోసేపు గారా వందనము. ధన్యకన్య మరియ భర్త అయిన నీతిమంతుడా అభివందనము. క్లిష్ట పరిస్థితిలో దేవుని చిత్తాన్ని కలల ద్వారా గ్రహించుకున్న విశ్వాస వీరుడా స్తోత్రం. మరియను భార్యగా యేసుని కుమారునిగా స్వీకరించిన సాధుశీలుడా స్తుతి స్తోత్రం. బాలయేసు మరియలను పోషించి కుటుంబ విలువలను నేర్పిన మహాత్ముడా నమస్కారం. కష్టపడి శ్రమించి పని ఘనతను తెలిపిన కార్మికుడా జోహార్లు. అనేక ఆపద నుండి బాలయేసును కాపాడిన ఆత్మీయ తండ్రి వినయాంజలుడు. నీకు అంకితమైన ఈ ప్రత్యేక సంవత్సరములో ప్రపంచ కథోలిక స్త్రీ సభను కాచి కాపాడండి. పనిలో ప్రార్థనలు, మౌనంలో మాటల్లో నీ వలె నడుచు భాగ్యం ఇవ్వండి. కార్మిక కర్షకులకు, వలస పీడితులకు అవసరమైన వరాలను ప్రసాదించండి. నాన్నలందరికీ నీ వలె కుటుంబ భారాన్ని మోయి శక్తినివ్వండి. పుణ్య జీవితము జీవించి ధన్య మరణం పొందు అనుగ్రహము దయచేయండి. యేసు మరియ సాయముతో నీవు మాకివ్వలేని వరాలు లేవని నమ్ముచున్నాము. మా భారతదేశాన్ని, మా తెలుగు శ్రీ సభను సంరక్షించండి. మమ్మందరినీ దేవుని బాటలో నడిపించండి. క్రీస్తు సువార్తకు బలమైన సాక్షులుగా మలచండి. త్రియేక దేవునితో మరియమాతతో పరలోకములో నిన్ను దర్శించు భాగ్యము ప్రసాదించండి. ఆమేన్. గమనించండి, ఇప్పుడు యేసు దివ్య హృదయ పూజిత మాసం ఇది, జూన్ నెల. కాబట్టి ప్రతిరోజు సాయంత్రము 6 గంటలకి ఈ ప్రత్యేక భక్తితో దివ్య పూజ, 7 గంటలకి మరి యేసు తిరుహృదయ భక్తితో కూడిన దివ్య సత్ప్రసాద పవిత్ర ఘంటారాధన. అందరూ పాల్గొనండి. ఎందుకంటే ఈరోజు ప్రతిరోజు కూడా ఇది మనకు దేవుడిచ్చిన అవకాశం. మరి ఈ నెలంతా కూడా ఉంది. 11వ తేదీన యేసు తిరుహృదయ పండుగ. రేపు ఆదివారం క్రీస్తు శరీర రక్తాల మహోత్సవం. ఆ తరువాత వచ్చే నెలమొదటి శుక్రవారం, ఆ తర్వాత వచ్చే శుక్రవారం యేసు తిరుహృదయ పండుగగా చేయమని
పునీత మార్గరెట్ అలకోక్రో గారికి ప్రభువు దర్శనమిచ్చి సందేశం ఇచ్చారు. ప్రత్యేకించి మరి ఈ సందర్భంగా ఈ తిరుహృదయాన్ని కొనియాడేవారు 300 రూపాయలు సమర్పించి చేయవచ్చు. కొంతమంది నెలంతా చేస్తున్నారు, కొంతమంది 9 రోజులు, కొంతమంది వాళ్ళ ఇష్టం. కాబట్టి మీరు కూడా కొనియాడండి. ముఖ్యంగా యేసు తిరుహృదయానికి అంకితం చేసుకోండి మీ కుటుంబాలను. అదేవిధంగా ప్రియులారా, మరి ప్రత్యేకంగా ఈ ఆదివారాలలో అదనంగా 9 గంటలకు ఒక పూజ ఉంది. ఈ విధంగా దివ్యవాణి మీ అవసరాలకు కొద్దీ, అవసరాల మేర కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ ఉంది. ముఖ్యంగా పవిత్ర గంటారాధనలో ప్రతిరోజు కూడా సాయంత్రం 2 గంటల పాటు 6 నుంచి 8 మనం కూర్చొని ధ్యానంతో గడిపితే చాలా మహద్భాగ్యం. గమనించండి. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మ ఆశీర్వదించి సదా కాచి కాపాడి నడిపించుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అలలపై అలరారు సాగరమాత, అకలంకరూపివైన ఆనంద సరిత. అలలపై అలరారు సాగరమాత, అకలంకరూపివైన ఆనంద సరిత. దయా ప్రాప్తురాలైన మా మేరీ మాత, దయా ప్రాప్తురాలైన మా మేరీ మాత. వర ప్రతీకవై వరమీయరావా, వర ప్రతీకవై వరమీయరావా. సాగరమాత, సాగరమాత మమ్మదరించమ్మా. చల్లని మాత, చల్లని మాత మమ్ముల దీవించుమా. సాగరమాత, సాగరమాత మమ్మదరించమ్మా. చల్లని మాత, చల్లని మాత మమ్ముల దీవించమ్మా. సాగరమాత, సాగరమాత మమ్మదరించమ్మా. చల్లని తల్లి, చల్లని మాత మమ్ముల దీవించమ్మా.